హలో అండి, అందరికీ నమస్తే. మనలో చాలామంది ఈ టెంపుల్స్‌లో ప్రోగ్రామ్స్ గానీ, టెంపుల్స్‌లో భజనలకి వాటికి వెళ్తుంటారు. అలాగే మనం ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గానీ, లేదంటే కొంతమంది ఈ పొలిటికల్ ర్యాలీసు, పొలిటికల్ మీటింగ్సు ఇట్లాంటి వాటికి అటెండ్ అవుతుంటారు. సో, అకేషన్ ఏదైనా సరే ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు మీ చెవులను కొద్దిగా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదంటే వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ ఇట్లాంటి అకేషన్స్‌లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం టూ మచ్ సౌండ్స్ అనేవి పెడుతున్నారండి. లైక్ ఈ మైక్ సెట్లు గానీ, డీజే బాక్సులు పెట్టేసి హై వాల్యూమ్స్‌తో టూ మచ్ సౌండ్స్ అనేది పెడుతున్నారు. ఈ హై సౌండ్స్‌కి మనం దగ్గరగా ఉన్నప్పుడు మన చెవి అనేది నరం వీక్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఈ భజనలకి, ఈ హై సౌండ్స్‌కి దగ్గరగా ఉన్నప్పుడు మరుసటి రోజు నుంచి మన చెవిలో భజన స్టార్ట్ అవుతది. దాంతో పాటు వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటది. ఇది చాలా మందిలో ఒక 4, 5 డేస్‌లో ఆటోమేటిక్‌గా కొంతమందికి తగ్గిపోతుందండి. కొంతమందికి మటుకు ఈ జీవితాంతం ఈ వినికిడి సమస్య, ఈ చెవిలో సౌండు, అని ఒక రింగింగ్ సౌండ్ ఇవన్నీ జీవితాంతం ఉండే అవకాశం ఉంటది. సో, ఇట్లాంటి అకేషన్స్‌కి ఏదైనా వెళ్ళినప్పుడు ఆ హై సౌండ్స్‌కి దగ్గరగా ఉండకూడదు. కొంత దూరంగా అన్నా ఉండాలి. ఉండాల్సొస్తే చెవిలో కాటన్ పెట్టుకోవడం గానీ, లేదంటే చెవికి ఏదన్నా క్లాత్ కట్టుకోవడం గానీ తలకి, ఇట్లాంటి జాగ్రత్తలైతే తీసుకోవాలి. లేదంటే ఈ హై సౌండ్స్ దెబ్బకి మీ వినికిడి తగ్గే అవకాశం ఉంటది. తెలుసు గదా! ఒకసారి వినికిడి తగ్గితే మళ్ళీ పూర్తిగా వెనక్కి రాదు. మళ్ళీ మనం హీరింగ్ ఎయిడ్ మీద ఆధారపడాల్సి ఉంటది. అదేనండి, చెవిటి మిషన్ లాంటిది పెట్టుకోవాల్సొస్తది జీవితాంతం. సో, ఇప్పుడే జాగ్రత్త పడండి. ఈ పెద్ద పెద్ద సౌండ్స్‌కి వాటికి దూరంగా ఉండండి. థాంక్ యూ.